బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో 3 రోజుల నుండి ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం హరిజన వీధిలోని దాలయ్యకు చెందిన పెంకుటిల్లు వర్షానికి నానిపోయి కూలిపోయింది. అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న దాలయ్య శిథిలాల మధ్య ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే శిథిలాలను తొలగించి దాలయ్యను బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. దాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో దుస్తులు, వంట సామాగ్రి ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. సౌండ్ రాగానే మేము గబగబగా వచ్చేసరికి మనిషి కింద నుండేసరికి ఆ పెంకులు ఆ దర్జ బద్దలన్నీ అతని మీద ఉండిపోతే ముగ్గురు వచ్చి తీసి అతను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అస్సలు మనిషి అయితే కనపడలేదు. మొత్తం ఇల్లంతా అతని మీద పడిపోయింది. పక్కన ఉన్నవన్నీ ప్రాణానికి మాకు ఏటి అవ్వలేదు. అదే చాలా వర్షం బట్టే ఏ రాత్రి మీద ఏదైనా సరే ఎవరు మరి తెలియదు కదా బాబు. అందరూ పడుకుని ఉంటారు. మాకెవరికి ఏడు తెలుస్తుంది. ఇప్పుడు అందరం పగలు కొద్దిగా తెరిపించింది కనుక గబగబగా సౌండ్ విని వచ్చేస్తాము. లేకపోతే మాకేడు తెలుసు. పడుకున్నాను దుప్పటి కప్పు నిలువుగా తిన్నగా పడుకుంటే సడన్గా మొత్తం పెంకులు కర్రలు మొత్తం నా మీద పడిపోయింది. నాకు మరి అంతా మరి నేను కనిపించలే మనిషిని. కర్రలు మట్టి పెంకులు అవన్నీ కూడా నా మీద ఉన్నాయి. అప్పుడు 5 మనుషులు వచ్చి ఆ కర్రలు పెంకులు అవన్నీ తీసి నన్ను లేపారండి. That's all for now. For more updates, keep watching 99 TV.